తూర్పు తీరంలో చేపల వేటకు రంగం సిద్ధమైంది. 61 రోజుల విరామం తర్వాత మత్స్యకారులు వేటకు సన్నద్ధమవుతున్నారు. అర్ధరాత్రి నుంచి వందల సంఖ్యలో బోట్లు మత్స్య ఉత్పత్తుల కోసం సముద్రంలోకి వెళ్లనున్నాయి. దీంతో విశాఖ ఫిషింగ్ హార్బర్లో సందడి నెలకొంది. బోట్లలో ఐస్, డీజిల్ సహా ఇతర సామాగ్రి లోడ్ చేసుకునే పనిలో జాలర్లు బిజీగా ఉన్నారు. వైజాగ్ నుంచి 2500కు పైగా బోట్లు వేటకు రెడీ అవుతున్నాయి. 2 వారాల పాటు సముద్ర జలాల్లో ఉండి వేట కొనసాగించనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. భారతదేశ తూర్పు తీరంలో చేపలు, ఇతర మత్స్య సంపద వేటపై నిషేధం ఈ రోజుతో ముగుస్తోంది. విరామం తర్వాత 61 రోజుల అనంతరం ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత వందల సంఖ్యలో బోట్లు చేపల వేట కోసం బయలుదేరిపోతున్నాయి. ప్రస్తుతం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో బోట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నాయి. సమయాన్ని బట్టి వేట కొనసాగించే తీరును బట్టి కూడా ఈ బోట్ల యొక్క ప్రయాణం కొనసాగుతుంది. గరిష్టంగా 4 రోజుల నుంచి 4 వారాల వరకు కూడా ఈ బోట్లు సముద్రంలోకి వెళ్లి వేటను సాగించేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఒక విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోనే 2500కు పైగా బోట్లు చేపల వేట కోసం గత 60 రోజులుగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి దాదాపుగా జూన్ 14 వరకు వేట విరామ సమయాన్ని ప్రకటిస్తారు. ఈ కాలంలోనే సముద్ర రాశులన్నీ కూడా తమ పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. పెద్ద ఎత్తున క్యాచ్ వస్తుంది, సముద్రపు ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మత్స్యకారులకు లాభం చేకూరుతుంది. కనుక ఈ విరామ సమయాన్ని కఠినంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. దైవానికి సంబంధించి కానీ లేకపోతే వాళ్ళ సెంటిమెంట్కి అనుగుణంగా మరొక పతాకాన్ని కూడా ఇక్కడ ఎగరవేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తుంటాయి ఏ దేశానికి సంబంధించిన బోట్లు సముద్రంలో వేట సాగిస్తున్నాయని నిర్ధారించుకోవడానికి ఆ దేశం యొక్క సింబల్ కూడా చాలా స్పష్టంగా కనిపించేలా ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం మన దగ్గర ఈ సీజన్ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో చెప్పడానికి బోటు ఓనర్ కాశీ ఉన్నారు. అసలు ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది? అంటే ఋతుపవనాల సీజన్ బాగుంది, ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందని ఒక అంచనాలు కూడా కనిపిస్తున్నాయి. ఎలా ఉండేది ప్రజెంట్? ఇప్పుడు దాకా అయితే వర్షపాతం సరిగ్గా నమోదు అవ్వలేదండి. ముందు వర్షపాతాన్ని బట్టి ఫీల్ ఆధారపడి ఉంటుంది. వర్షాలు ఎక్కువ ఉంటే, తుఫాన్లు అవి బాగుంటే కనుక సముద్రంలోని పాత నీరుతో పాటు కొత్త నీరు, తీపి నీరు చేరి మత్స్య సంపద పెరిగి అందరికీ ఆశాజనంగా ఉంటుందని మేము ఆశిస్తున్నామండి. కానీ వాతావరణ శాఖ వాళ్ళు చెప్పింది కూడా ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. దాన్ని బట్టి మేము మత్స్య సంపద బాగుంటుందని ఆశ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అంటే బోట్లు ఇప్పుడు ప్రయాణానికి సన్నద్ధం అవుతున్నాయి, వేటకు సమయం అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది? అంటే ఒక బోటు వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది? సహజంగా ఈ సీజన్లో ఎటువంటి క్యాచ్ దొరుకుతుంది మీకు? ఇది ఒక బోటు వెళ్ళడానికి ఇప్పుడు 5 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందండి. 5 నుంచి 6 లక్షల రూపాయల దాకా బోటు సామర్థ్యాన్ని బట్టే ఖర్చు అవుతుంది. దీనికి కొద్దిగా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే బోట్లు కట్టేసే టైంలోనే కొద్దిగా ఏటలు సరిగ్గా లేపడం వల్ల, మళ్ళీ 2 నెలల బట్టి మా అన్సీజన్ ఇది అవ్వడం వల్ల, రిపేర్లు చేసుకుని అన్నీ చేయడం వల్ల అంతా కూడా మా మత్స్యకారులు అందరూ, బోటు ఓనర్స్ అందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఎంత ఇబ్బంది పడినా కూడా ఏదో రకంగా బయట ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకుని పంపడం అన్నది జరుగుతుంది. ఆ పైన దేవుడు దయండి అంత ఇంకెళ్ళి. అంటే ఈ సీజన్లో ఎక్కువ ఏ రకాల మత్స్య సంపద దొరుకుతుంది? ఇప్పుడు ప్రెజెంట్ ఫస్ట్ అయితే కనుక మనకి రొయ్యల మీద ఆధారపడి ఉంటామండి. రొయ్యలే లాగుతారు. తర్వాత 1-2 ఏటలు పోయిన తర్వాత చేపల మీద మెయిన్గా ఆధారపడి ఉంటుందండి. విశాఖపట్నం హార్బర్ కేంద్రంగా ఎక్కువ మత్స్య సంపద, అందులోనూ రొయ్యల ఎగుమతులు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈ సీజన్ ప్రారంభంలో కేవలం రొయ్యల మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. తర్వాత లాంగ్ లైనర్స్ కానీ లేకపోతే లోపలకు సముద్రం గర్భం లోపలకు దగ్గరికి వెళ్లే కొద్దీ కూడా అది క్యాచ్ పెరుగుతూ ఉంటుంది. అయితే ఆ సామర్థ్యం ఉన్న బోట్లు చాలా తక్కువగా ఉంటాయి. ఇక తీరం వెంబడి వేట సాగించేవారు కూడా ఇప్పుడే సన్నద్ధం అవుతున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి 2500కు పైగా బోట్లు ఈ రోజు అర్ధరాత్రి నుంచి వేట కోసం సంసిద్ధం అవుతుండగా ఇందుకోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నట్టుగా ఓనర్లు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్ తో రవిచంద్ర టీవీ, విశాఖపట్నం.